హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ, ఎఫ్ఆర్ఓ ఈ ఎగ్జామ్స్లో మనకి ప్రీవియస్ ఇయర్ ఎగ్జామినేషన్లో వచ్చిన ప్రశ్నలు చూద్దామండి. ఆల్జిబ్రా అనే టాపిక్లో. ఓకే, ఇది మనం చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇప్పుడు మనం లైవ్ చేస్తున్నాం. సో ఈ యొక్క చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ పక్కనే ఉంటుందండి. మా యొక్క అడ్మిన్ ఆఫీస్కి వచ్చి మీరు ఎవరైనా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కానీ లేదా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, పోలీస్ కానిస్టేబుల్, అదేవిధంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు యొక్క గ్రూప్ డి యొక్క నూతన బ్యాచ్లు ఈ యొక్క జనవరి 20వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నాయి. సో అడ్మిషన్ పొందాలనుకున్న వాళ్ళకి సో కోర్స్ ప్రైస్ వచ్చి మీకు టోటల్గా 18,000 రూపాయలు ఉంటుంది. ఈ యొక్క 18,000 రూపాయల మీద మీకు 6,000 రూపీస్ డిస్కౌంట్తో, అంటే ఈరోజు మనకి 9th జనవరి నుంచి సో 16th జనవరి వరకు 6,000 రూపాయల డిస్కౌంట్తో మీకు కోర్స్ అనేది 12,000 రూపాయలకి మీకు ఇస్తున్నాం. ఎవరైనా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోచింగ్ కావాలన్నా, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోచింగ్ కావాలన్నా అటువంటి విద్యార్థులకి 12,000కి టోటల్గా ఆఫ్లైన్ కోచింగ్ 6 months కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఆదివారం ఒక 200 మార్క్స్ అండ్ 100 మార్క్స్తో మీకు మాక్ ఎగ్జామ్స్ కూడా వస్తాయి. అందులో భాగంగా మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. కనుక ఎవరైనా లాంగ్ టర్మ్ కోచింగ్ జాయిన్ అవ్వాలనుకున్న విద్యార్థులకి ఈ యొక్క జనవరి 16వ తారీఖు వరకు కూడా ఈ యొక్క ఆఫర్ ఉంటుంది. కోర్స్ ప్రైస్ మీద 6,000 డిస్కౌంట్ వస్తుంది. 12,000 రూపీస్కి మీకు ఈ యొక్క సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది మేము అందిస్తున్నాం. దీని యొక్క బ్యాచ్లు అనేది జనవరి 20వ తారీఖు నుంచి మీకు ప్రారంభం కాబోతున్నాయి. సో మొదటగా చూడండి, ఇక్కడ ఆల్జిబ్రాలో మనకి ఎఫ్బిఓ ఎగ్జామినేషన్, అదేవిధంగా ఎఫ్ఆర్ఓ ఎగ్జామినేషన్, ఎఫ్ఎస్ఓ ఎగ్జామ్, ఈ ఎగ్జామ్స్లో మనకి ఆల్జిబ్రాలో నుంచి వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలు తీసుకొని ఒక 10 ప్రశ్నల పైన తీసుకొని నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో చూద్దాం మరి. సో ఈ యొక్క ఆల్జిబ్రాలో మనకి ఎగ్జామినేషన్లో సో ఈ యొక్క బీజగణితం అని చెప్తూ ఉంటాం. మరి బీజగణితం నుంచి మనకి దాదాపుగా సో 10 నుంచి 15 ప్రశ్నలు యొక్క ఫారెస్ట్ అంటే అటవీ శాఖలో జరిగే ఎగ్జామ్స్లో మనకి ఎక్కువగా ఇస్తూ ఉంటాడు కనుక సో దీన్ని మనం బీజగణితం అంటాం తెలుగులో. సో ఈ యొక్క పార్ట్లో మనకి మెయిన్గా చెప్పాలి అంటే ఇక్కడ బీజగణితంలో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన ఏరియాస్ ఏంటంటే మనకి పాలినామియల్స్ అంటామండి, బహుపదులు అని చెప్తూ ఉంటాం. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, వర్గ సమీకరణాలు, లీనియర్ ఈక్వేషన్స్, రేఖీయ సమీకరణాలు, అదేవిధంగా సెట్ లాంగ్వేజ్, ఇటువంటి టాపిక్స్ అనేది మనకి ఆల్జిబ్రాలో సిలబస్లో ఇచ్చాడు కనుక ఆ సిలబస్లోకి వెళ్ళేసి మనం అందులో ఉన్నటువంటి సిలబస్ మొత్తాన్ని మనం ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇందులో మొదటగా ఆల్జిబ్రాలో సో ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్లో వచ్చిన మొదటి ప్రశ్న చూద్దామండి. చూడండి, ఇక్కడ the sum of the zeros of the cubic polynomial 3x power 3 minus 6x square plus 14x plus 8 is అంటున్నాడండి. అంటే ఇప్పుడు ఈ ఘన బహుపది యొక్క శూన్యాల మొత్తం ఎంత చెప్పమంటున్నాడండి. సో మరి శూన్యాల మొత్తం ఎంత అన్నప్పుడు మనం వాట్ ఈస్ ద స్టాండర్డ్ ఫామ్ ఆఫ్, అంటే ఘన బహుపది యొక్క స్టాండర్డ్ ఫామ్ తీసుకుంటే ax పవర్ 3 ప్లస్ bx స్క్వేర్ ప్లస్ cx ప్లస్ d అండి. అంటే మనం ఒక క్యూబిక్ పాలినామియల్, ఒక ఘన బహుపది తీసుకున్నప్పుడు దాని యొక్క ప్రామాణిక రూపం అనేది మనకి ఈ విధంగా ఉంటుందండి. అయితే ఇందులో మనకి సో మనం ఆల్ఫా, బీటా, గామాలు దాని యొక్క జీరోస్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్, అంటే ఈ యొక్క క్యూబిక్ పాలినామియల్ యొక్క జీరోస్ అనేవి ఆల్ఫా, బీటా, గామాలుగా తీసుకుంటే, శూన్యాలుగా తీసుకుంటే వాటి యొక్క శూన్యాల మొత్తం ఎంత చెప్పమంటున్నారండి. సో మీరు ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, శూన్యాల మొత్తం సో క్యూబిక్ పాలినామియల్లో ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ ఏమవుతుందంటే సో మైనస్ బి బై ఏ అండి. సో మరి మైనస్ బి బై ఏ అంటే ఇక్కడ సో మైనస్ ఎక్స్ స్క్వేర్ యొక్క గుణకం, అంటే కోఎఫిషియంట్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 2, ఓకేనా, ఎక్స్ పవర్ 2 బై సో ఏ అంటే సో ఎక్స్ పవర్ 3 యొక్క గుణకం అండి, అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ 3 అండి. అంటే మైనస్ ఎక్స్ పవర్ 2 యొక్క కోఎఫిషియంట్ తీసుకుంటున్నాం బై ఎక్స్ పవర్ 3 యొక్క కోఎఫిషియంట్ వాల్యూ అండి. మరి ఇక్కడ ఎక్స్ పవర్ 2 యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే ఇక్కడ బి ఉంటుందండి. ఇక్కడ మనం ఎక్స్ పవర్ 2 యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే -6 అని చెప్తూ ఉన్నాం కనుక మైనస్ ఇంటూ -6 బై ఎక్స్ పవర్ 3 యొక్క కోఎఫిషియంట్ ఎంత అంటే 3 అండి. సో 3 అంటే ఓవరాల్గా మనకి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుద్ది 6/3. సో 6/3 అంటే ఎంత వస్తుందంటే సో శూన్యాల మొత్తం ఎంత అంటే 2 అనేది ఈ యొక్క ప్రశ్నకి సమాధానంగా తీసుకోవాలి. సో మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది బహుపదులు అనే టాపిక్, పాలినామియల్స్ తీసుకుంటే వాట్ ఈజ్ క్యూబిక్ పాలినామియల్, వాట్ ఈస్ ద డిగ్రీ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్, మరి క్యూబిక్ పాలినామియల్లో మన జీరోస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్. అంటే ఒక క్యూబిక్ పాలినామియల్ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్నటువంటి జీరోస్కి కోఎఫిషియంట్స్కి మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, ఇటువంటి విషయాలు మీరు నేర్చుకోవడం
నేర్చుకోవటం ద్వారా ఈ యొక్క పాలినామియల్స్ అనే టాపిక్లో సో క్యూబిక్ పాలినామియల్ మీద ప్రశ్న అనేది చాలా ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారండి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అడుగుతుంది శూన్యాల మొత్తం వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ద సో జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్ అన్నారు. సో మీరు ఎప్పుడు కూడా సో జీరోస్ సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్యూబిక్ పాలినామియల్ అంటే మైనస్ బి బై ఏ అండి. ఇక్కడ బి అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అవుతుంది, ఏ అంటే ఎక్స్ పవర్ 3 యొక్క కోఎఫిషియంట్. మనకి ఇచ్చినటువంటి సో క్యూబిక్ పాలినామియల్లో ఎక్స్ పవర్ 2 యొక్క అంటే కోఎఫిషియంట్ ఎంత అంటే -6 అవుతుంది, మైనస్ ఇంటూ -6 ప్లస్ 6 అవుద్ది. నెక్స్ట్ ఎక్స్ పవర్ 3 యొక్క కోఎఫిషియంట్ 3 అవుతుంది. సో 6/3 ఎంత అంటే 2 అనేది సమాధానంగా మనం ఎంచుకోవచ్చు. మరి ఇప్పుడు రెండవ ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆల్జీబ్రా అనే టాపిక్ తీసుకుంటే దాంట్లో రెండవ ప్రశ్న చూద్దామండి. ఇఫ్ y power 2017 plus 17 is divided by y plus 1 then the remainder is అన్నాడు. ఇక్కడ చూడండి సింపుల్గా సో y power 2017 ప్లస్ 17ని మనం ఇక్కడ y ప్లస్ 1తో సో డివిజన్ చేసినప్పుడు రిమైండర్ ఏమి వస్తుందని చెప్పి అడుగుతున్నాడు. ఇక్కడ మనకి పాలినామియల్స్ రిమైండర్స్ కనుక్కునే విధానంలో మనం ఇక్కడ నేర్చుకోవచ్చు అండి. సో ఒక పాలినామియల్ ఇచ్చినప్పుడు ఈ విధంగా మనం ఒక ఫ్యాక్టర్తో అంటే ఇక్కడ y ప్లస్ 1తో డివిజన్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఎంత అని చెప్తున్నాడు. కనుక ఇక్కడ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 0గా తీసుకున్నాం అనుకోండి, అక్కడ మనకి ఇక్కడ y ఈజ్ ఈక్వల్ ఏమవుద్దంటే -1 అవుద్ది. ఎప్పుడైతే మనం y ఈజ్ ఈక్వల్ -1 ఉందో ఇక్కడ గివెన్ పాలినామియల్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ ఎంత అంటే y పవర్ 2017 ప్లస్ 17 అండి. ఇక్కడ మనం y ఈజ్ ఈక్వల్ -1 కనుక సో దిస్ విల్ బి నథింగ్ బట్ ద రిమైండర్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్. సో p ఆఫ్ -1 అవుద్దండి. ఎప్పుడైతే మనకి p ఆఫ్ -1 y ప్లేస్లో మనం -1 తీసుకుందాం, -1 పవర్ 2017 సో ప్లస్ 17 అండి. సో -1 పవర్ 2017 అంటే -1 అవుతుంది. ఇక్కడ -1 ప్లస్ 17 టోటల్ వాల్యూ 16 అండి. Now for this question remainder is nothing but 16 is the correct answer. కనుక ఇటువంటి ప్రశ్న ఇచ్చినప్పుడు సో ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మీరు సో ఈ యొక్క పాలినామియల్స్ కానీ నెంబర్ సిస్టమ్ కానీ ఈ టాపిక్స్లో ఎక్స్ పవర్ n మైనస్ వై పవర్ n యొక్క రూల్ మీరు గుర్తుంచుకోవాలి. ఒక 3 రూల్స్ ఉంటాయి. అదేవిధంగా ఎక్స్ పవర్ n ప్లస్ వై పవర్ n యొక్క రూల్స్ని మీరు డివిజిబిలిటీ రూల్స్ని మీరు నేర్చుకోండి. అదేవిధంగా మీకు ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే రిమైండర్ థీరం అండ్ అదేవిధంగా సో ఫ్యాక్టర్ థీరం ఈ యొక్క బేసిక్స్ రావటం ద్వారా ఈ యొక్క సో ఫ్యాక్టర్ థీరం అంటామండి. అంటే మనం శేష సిద్ధాంతం కారణాంక సిద్ధాంతం అని చెప్తూ ఉంటాం. ఈ యొక్క శేష సిద్ధాంతం కారణాంక సిద్ధాంతం మీద ఆల్జీబ్రాలు ఇచ్చినప్పుడు ప్రశ్నలు ఏ విధంగా సో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకోగలిగితే ఇటువంటి ప్రశ్నలకి మనం రిమైండర్స్ని ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. మరొక ప్రశ్న చూద్దాం. థర్డ్ వన్, ఇఫ్ p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ x పవర్ 3 minus 3x square plus 4x plus k is exactly divisible by x minus 2 then the value of k అండి. సో ఇక్కడ మనకి ఇస్తున్నది ఏంటంటే p ఆఫ్ x వాల్యూ అనేది x మైనస్ 2తో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అన్నాడు. ఎప్పుడైతే మనకి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటున్నాడో అంటే x మైనస్ 2 ఈజ్ ఈక్వల్ 0 అవుద్ది, దెన్ x ఈజ్ ఈక్వల్ ఏమవుద్ది అంటే 2 అవుద్ది. సో x వాల్యూ 2 అవుతుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ద రిమైండర్ అంటే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ అంటున్నాడు కనుక రిమైండర్ 0 అవుద్దండి. నౌ ద రిమైండర్ ఈజ్ ఈక్వల్ నథింగ్ బట్ p ఆఫ్ 2 అవుతుంది. అంటే ఇక్కడ p ఆఫ్ 2 వాల్యూ 0 అండి. ఎప్పుడైతే మనకి p ఆఫ్ 2 0 అవుతుందో ఇచ్చినటువంటి పాలినామియల్లో x ప్లేస్లో మనం 2ని రిప్లేస్ చేయాలండి. ఇక్కడ మనకి p ఆఫ్ x ఏమి ఇచ్చాడు, x పవర్ 3 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ k ఇచ్చాడు. మనం ఇప్పుడు x ప్లేస్లో మనం 2ని రిప్లేస్ చేద్దాం. ఒక్కసారి చూడండి, x పవర్ 3 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ k అండి. సో ఇది మనకి ఇచ్చినటువంటి గివెన్ పాలినామియల్. ఈ యొక్క పాలినామియల్లో p ఆఫ్ 2 అంటున్నాడు కాబట్టి ఇక్కడ p ఆఫ్ 2 వాల్యూ 0కి ఈక్వల్ కనుక సో 2 పవర్ 3 8 అండి, మైనస్ 3 ఇంటూ 2 పవర్ 2 4 అవుతుంది. నౌ హియర్ 4 ఇంటూ 2 8 ప్లస్ k ఈజ్ ఈక్వల్ 0 అండి. సో ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ కాబట్టి నేను p ఆఫ్ 2ని 0కి ఈక్వల్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి 2 పవర్ 3 8 అవుద్ది, 4 ఇంటూ 2 8 అండి. 8 ప్లస్ 8 ఎంత అంటే 16. నా అదేవిధంగా 4 3 జా 12. సో 16 మైనస్ 12 ప్లస్ k ఈజ్ ఈక్వల్ 0 అండి. మరి 16 మైనస్ 12 ఏమవుద్దంటే 4 ప్లస్ k ఈజ్ ఈక్వల్ 0. దెన్ హియర్ k ఈజ్ నథింగ్ బట్ -4. అంటే ఇక్కడ మనకి k వాల్యూ అనేది ఈ ప్రశ్నకి సమాధానం మనం -4 అనే దాన్ని ఇవ్వవచ్చు అండి. సో అదేవిధంగా ఇక్కడ 4వ ప్రశ్న చూద్దాం. The equation whose roots are 3 plus 2 root 2 and 3 minus 2 root 2 is
ఒక వర్గ సమీకరణం యొక్క మూలాలు 3 + 2√2 మరియు 3 - 2√2 అయిన ఆ వర్గ సమీకరణం ఏమవుతుందో చెప్పమన్నారు. అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనే టాపిక్కి సంబంధించిందండి. QE అంటే ఇంతకుముందేమో 3 క్వశ్చన్స్ వచ్చి పాలినామియల్స్ అనే టాపిక్ బహుపదులు, మరి ఇప్పుడు ఆల్జీబ్రాలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చాడు. ఒక 2 రూట్స్ ఇచ్చాడు. ఆ 2 రూట్స్ కలిగినటువంటి వర్గ సమీకరణం ఏమవుతుంది? వాట్ ఈస్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆఫ్ ద రూట్స్ 3 + 2√2 అండ్ 3 - 2√2 అంటున్నాడు. సో ఎప్పుడైతే ఫ్రెండ్స్ మనకి 2 రూట్స్ ఇచ్చాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ఫా కామా బీటా అనేది మనం ఒక 2 రూట్స్గా తీసుకుంటే వాటికి సమ్మేషన్ ఏమవుద్దంటే ఆల్ఫా ప్లస్ బీటా అవుద్ది. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమవుద్దంటే ఆల్ఫా బీటా అవుద్దండి. రైట్, ఇక్కడ మీరు మొదట కనుక్కోవాల్సింది ఆల్ఫా ప్లస్ బీటా అండి. ఆల్ఫా ప్లస్ బీటా అంటే 3 + 2√2 ప్లస్ 3 - 2√2 అండి. సో +2√2కి -2√2కి కట్ అవుద్ది. దెన్ 3 + 3 ఎంత అంటే ఆల్ఫా ప్లస్ బీటా = 6 అవుద్ది. అంటే ఇచ్చినటువంటి వర్గ సమీకరణం యొక్క మూలాల మొత్తం కనుక్కున్నాను, 6 వచ్చింది. ఇప్పుడు నేను ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేస్తాను, ఆల్ఫా బీటా కనుక్కుంటానండి. అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఎంత అంటే 3 + 2√2 ఇంటూ 3 - 2√2గా తీసుకోవాలి. అప్పుడు a + b ఇంటూ a - b ఫార్మేట్లో ఉంది కనుక ఇది 3^2 - 2√2^2 అండి. ఇది ఆల్ఫా బీటా అవుతుంది. సో ఇక్కడ ఆల్ఫా బీటా ఏమవుతుంది అంటే 3² అంటే 9, 2² 4, 4 × 2 8 అండి. 9 - 8 ఎంత అంటే 1. అంటే ఇక్కడ మనకి ఆల్ఫా బీటా వాల్యూ 1 వచ్చింది, అదేవిధంగా ఆల్ఫా ప్లస్ బీటా 6 వచ్చిందండి. మరి ఇప్పుడు మూలాల మొత్తం 6, మూలాల లబ్ధం 1 ఉన్నప్పుడు ఆ యొక్క వర్గ సమీకరణం ఏమవుతుంది అంటే సో x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా = 0. అంటే ఆల్ఫా బీటాలు సో మూలాలుగా కలిగిన రూట్స్గా కలిగిన వర్గ సమీకరణం అండి. x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా = 0. మరి ఇక్కడ సమ్మేషన్ ఆఫ్ ద రూట్స్ ఏమో 6 వచ్చింది, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమో 1 వచ్చింది. కనుక ఈ యొక్క వర్గ సమీకరణం x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా 6 అండి, 6x ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ 1 కనుక సో యువర్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² - 6x + 1 = 0. సో x² - 6x + 1 = 0 అంటే ఆప్షన్ 1 అనేది ఈ యొక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సో సమాధానం అవుతుందండి. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5వ ప్రశ్న అండి. ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ x² + 5x + 6 అండ్ x² + 3x + 2 ఈజ్ అన్నాడు. సో వన్ థింగ్ ఏంటంటే కామన్ ఫ్యాక్టర్ అంటున్నాడు కనుక ఇక్కడ మనం x వాల్యూ -3 కానీ x వాల్యూ -2 కానీ x వాల్యూ -1 కానీ x వాల్యూ -4 కానీ అందులో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు బోత్ ఈక్వేషన్స్ అనేది 0గా రావాలండి. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, దీనికి ఇక్కడ ఇంకొక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఈ రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుందో చెప్పమన్నాడండి. సో వన్ థింగ్ ఏంటంటే x² + 5x + 6 అన్నాడు. దీని ఒక p(x)గా తీసుకున్న ఒక పాలినామియల్. అదేవిధంగా నా p(x) ఇక్కడ మనం ఇక్కడ x² + 3x + 2 అండి. ఇప్పుడు దీనికి ఫ్యాక్టర్స్ కనుక్కోవడానికి ప్రయత్నిద్దామండి. సో ఇక్కడ 6 × 1 ఇక్కడ 1 ఉంటుంది, 6 అవుతుంది. 5ని మనం సో ప్రొడక్ట్ చేయాలి అంటే సో 3 × 2 = 6 అండి, 3 + 2 5 అంటే ఇక్కడ +3 + 2 వస్తుంది. కనుక ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా రాస్తానంటే p(x) = x² + 5x నేను 2x + 3x + 6 అండి. అప్పుడు నాకు p(x) ఏమొస్తుంది అంటే ఈ రెండిట్లో కామన్ x ఉంది, ఇక్కడ x² x పోతే x మిగులుతుంది, 2xలో x పోతే +2 అండి. అదేవిధంగా ఇక్కడ 3 కామన్ తీస్తే x + 2 వస్తుంది. అంటే ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా p(x) ఎంత అంటే వీ కెన్ సో x + 2 కామన్ తీస్తే x + 2 ఇంటూ x + 3 అండి. అంటే ఇప్పుడు ఆ ఇచ్చినటువంటి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి x + 2 ఒక ఫ్యాక్టర్ అవుద్ది, x + 3 మరొక ఫ్యాక్టర్ అవుద్ది. కానీ ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ అంటున్నాడండి. మరలా ఇక్కడ 3x నేను ఇలా రాయాలనుకుంటున్నాను. సో ఇక్కడ సో 3xని మనం సింపుల్గా సో x² + x + 2x అండి, 3x + 2. ఇప్పుడు కామన్గా ఉన్న వాటిని బయటికి తీద్దాము. సో x² + xలో x కామన్ అండి, x బయటకు తీసాను. సో x²లో ఒక x బయటకు తీస్తే x ఉంటుంది, ఇక్కడ 1 టైం కట్ అవుతుంది, x + 1. నెక్స్ట్ ఈ రెండిట్లో కామన్ పార్ట్ 2 అండి, 2 బయటకు తీస్తున్నాను,
అప్పుడు నాకు ఇక్కడ x+1 వస్తుంది. అంటే ఓవరాల్గా p ఆఫ్ x ఈజ్ ఈక్వల్, ఇప్పుడు ఈ రెండిట్లో కామన్గా x+1 ఉంది, నెక్స్ట్ మనకి రిమైనింగ్ పార్ట్ వచ్చి x+2 అండి. ఇప్పుడు చెప్పండి, ఉన్నటువంటి 2 పాలినామియల్స్లో ఏది కామన్ ఫ్యాక్టర్ అంటే ఇక్కడ x+2 ఉన్నదండి, ఇక్కడ కూడా x+2 ఉంది కనుక సో యువర్ ఆన్సర్ విల్ బి x+2 ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ ద గివెన్ పాలినామియల్స్. క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అని కూడా చెప్పొచ్చు అండి. సో మరొక ప్రశ్న చూద్దాం, ఆల్జిబ్రాలో ఎలా ఇచ్చాడో. For what value of k the system of linear equation 3x plus 4y plus 7 is equal to 0 and kx plus 3y minus 5 is equal to 0 has no solution అంట. అంటే ఇప్పుడు మనకి ఈ యొక్క టాపిక్ అనేది సో 2 వేరియబుల్స్లో లీనియర్ ఈక్వేషన్స్ అనే టాపిక్కి సంబంధించి ఇచ్చాడండి. అంటే 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణాలు అనే టాపిక్కి సంబంధించిందండి. ఇది కూడా మనకి సో ఫారెస్ట్రీ ఎగ్జామినేషన్స్లో ఒక సమీకరణాలకి సంబంధించింది. ఫారెస్ట్రీ ఎగ్జామ్ సిలబస్లో సో 2 వేరియబుల్స్ అంటే 2 అన్నోన్ వేరియబుల్స్ యొక్క లీనియర్ ఈక్వేషన్స్ అనేది సిలబస్లో భాగంగా ఉంది కనుక ఇక్కడ కూడా ఇచ్చాడండి. ఇప్పుడు ఈ రేఖీయ సమీకరణ జతకి సో ఎటువంటి సాధనలు లేవంట, ఆయన కే విలువ ఎంత కనుక్కోమన్నాడు. సో ఫ్రెండ్స్ మీరు ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఇక్కడ a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ 0, అదేవిధంగా a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ 0 అండి. ఎప్పుడైతే ఒక రేఖీయ సమీకరణ జత ఇస్తాడో, సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇస్తాడో, సో సొల్యూషన్ యూనిక్ సొల్యూషన్ ఉండడానికి కండిషన్ ఏంటి, జీరో సొల్యూషన్కి కండిషన్ ఏంటి, ఇన్ఫినిటీ సొల్యూషన్స్కి కండిషన్ ఏంటి, ఈ కండిషన్స్ మీరు నేర్చుకోగలిగితే ఈ యొక్క ప్రాబ్లం ఈజీ అవుతుంది. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే ఇట్ హ్యాస్ నో సొల్యూషన్స్ అండి. ఈ 2 రేఖీయ సమీకరణ జతకి ఎటువంటి సాధనలు లేవు అంటున్నాడు. సో సాధనలు లేవు అంటే కండిషన్ గుర్తుంచుకోండి, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఎప్పుడైతే మనకి ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో ఇట్ హ్యాస్ నో సొల్యూషన్స్ అని చెప్తామండి. కాబట్టి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఇక్కడ a1 a2 కోఫిషియంట్స్ అనేది x యొక్క కోఫిషియంట్స్ ఏమవుతాయో చూడండి. ఇక్కడ మొదట దాంట్లో x కోఫిషియంట్ 3 ఉంది, రెండవ దాంట్లో x కోఫిషియంట్ k ఉందండి. అంటే a1/a2 అంటే 3/k ఈజ్ ఈక్వల్, నా y కోఫిషియంట్ వచ్చి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 3 ఉందండి, అంటే 4/3. సో నాట్ ఈక్వల్ టు కాన్స్టెంట్ టర్మ్ 7 ఉంది, ఇక్కడ వచ్చేసరికి -5 ఉంది. రైట్, ఇప్పుడు ఈ రెండింటిని ఉపయోగించి మనం ఈజీగా k వాల్యూ క్యాలిక్యులేట్ చేయొచ్చు. నా k ఇంటూ 4 క్రాస్ మల్టిప్లికేషన్లో k ఇంటూ 4 4k అండ్ 3 ఇంటూ 3 9 అవుద్దండి. ఆ విధంగా ఈ 4 ఇటు రైట్ హ్యాండ్ సైడ్ అని వచ్చినప్పుడు k ఈజ్ ఈక్వల్ 9/4. కనుక ఈ యొక్క ప్రశ్నకి సమాధానం 4వ ఆప్షన్ ఇవ్వచ్చండి. అంటే ఒక 2 రేఖీయ సమీకరణ జతలు ఇచ్చాడు, వాటికి ఎటువంటి సాధనలు లేవంట. ద సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్, దెన్ ద కండిషన్ విల్ బి a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. ఒక 3 ఇంపార్టెంట్ కండిషన్స్ ఉంటాయండి లీనియర్ ఈక్వేషన్స్లో, వాటిని మీరు గుర్తుంచుకోగలిగితే ఈజీగా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయవచ్చు. మరొక ప్రశ్న చూద్దాం. ఆల్జిబ్రా పార్ట్లో ఇలా ఇచ్చాడండి, ద గ్రాఫ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ సచ్ దట్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 ఇన్ 2 వేరియబుల్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై అంట. ఇంటర్సెక్టింగ్ లైన్స్, పారలల్ లైన్స్, కోఇన్సిడెంట్ లైన్స్, ఓకే సర్కిల్స్ అన్నాడు. 2 చరరాశుల్లో రేఖీయ సమీకరణ జత యొక్క గుణకాలు అంటే కోఫిషియంట్స్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. సో మై ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, అదేవిధంగా a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0. సో సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఒక రేఖీయ సమీకరణ జత ఇచ్చినప్పుడు మనకి కండిషన్ a1/a2 ఈజ్ ఈక్వల్ b1/b2 ఈజ్ ఈక్వల్ c1/c2 ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుంటే మనకి ఇచ్చినటువంటి సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్కి సో ఇట్ హ్యాస్ ఇన్ఫినిటీ సొల్యూషన్, ఇట్ హ్యాస్ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అండి. సో ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే అనంత సాధనలు అని చెప్తూ ఉన్నామండి. సో అనంత సాధనలు, సో ఎప్పుడైతే మీకు ఫ్రెండ్స్ మీరు గుర్తుంచుకోండి అనంత సాధనలు అంటాడో ఆ లైన్స్ ఏమంటామంటే కోయిన్సిడెంట్ లైన్స్ అని చెప్తూ ఉంటామండి. అంటే ఇక్కడ కోయిన్సిడెంట్ అంటే ఏకీభవించు రేఖలు అంటాం, ఏకీభవించు రేఖలు. ద సిస్టమ్ ఆఫ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ ఇన్ఫినిటీ సొల్యూషన్స్ మీన్ ఇట్ హ్యాస్ ద లైన్స్ ఆర్ కోయిన్సిడెంట్ లైన్స్. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ప్రశ్న ప్రకారం
మూడవ సమాధానం అనేది తీసుకోవచ్చండి, కోఇన్సిడెంట్ లైన్స్ అండి. కనుక మీరు లీనియర్ ఈక్వేషన్స్ కానీ, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కానీ, పాలినామియల్స్ బహుపదులు కానీ, వర్గ సమీకరణాలు, రేఖీయ సమీకరణాల యొక్క బేసిక్స్ కాన్సెప్ట్స్ నేర్చుకొని ఎటువంటి మోడల్స్లో మనకి ప్రశ్నలు వస్తున్నారో మీరు నేర్చుకోగలిగితే చాలా ఈజీగా ఈ యొక్క ఆల్జిబ్రాలో మన యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్స్లో ఇచ్చే ప్రశ్నలకి సమాధానాలు ఈజీగా మీరు గుర్తించగలుగుతారండి. మరొక ప్రశ్న చూద్దాం. ఇఫ్ ఆల్ఫా కామా బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ f of x equal 2x square plus 5x plus k satisfying the relation alpha square plus beta square plus alpha beta equal to 21/4, then what is the value of k అండి. సో ఒక కండిషన్ ఇచ్చాడండి, ఆల్ఫా కామా బీటా అనేవి జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ అంటున్నాడు. అయితే కే వాల్యూ మనం ఐడెంటిఫై చేయాలి అంట. రైట్ ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ దాన్ని f of x అనొచ్చు, p of x అనొచ్చు అండి. నౌ 2x స్క్వేర్ ప్లస్ 5x ప్లస్ k ఇచ్చాడు. దీంట్లో సో ఆల్ఫా కామా బీటా జీరోస్ అయినప్పుడు సమ్మేషన్ ఆఫ్ ద సో అంటే సమ్ ఆఫ్ ద జీరోస్ అండి, మూలాలు అంటే ఇక్కడ మనకి సో శూన్యాల మొత్తం అంటున్నాను. శూన్యాల మొత్తము అన్నప్పుడు సో ఇక్కడ మనకి సింపుల్గా -b/a అంటాము. x యొక్క కోఎఫిషియంట్ b అవుద్ది కనుక -5/2 అవుతుందండి. నా నెక్స్ట్ వచ్చేసరికి సో శూన్యాల లబ్ధం అండి, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అని చెప్తూ ఉంటాం. శూన్యాల లబ్ధము సో c/aగా తీసుకోవాలి. ఇక్కడ c అంటే కాన్స్టెంట్ టర్మ్ k అవుద్ది, a అంటే x² యొక్క కోఎఫిషియంట్ 2 అండి. అంటే ఇక్కడ మనకి ఆల్ఫా ప్లస్ బీటా తెలిసింది, ఆల్ఫా బీటా తెలిసింది. అయితే కండిషన్ ఇచ్చి k వాల్యూ ఎంత అంటున్నాడండి. సో మనకి ఇచ్చినటువంటి కండిషన్ అయితే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 21/4 అంటున్నాడు. సో ఫ్రెండ్స్ సింపుల్గా మీరు గుర్తుంచుకోండి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 21/4. సో ఇప్పుడు దీన్ని నేను ఎలా రాయాలనుకుంటున్నానంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్, ఓకేనా. అంటే దీన్ని ఎక్స్టెండ్ చేస్తే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా. సో దీంట్లోంచి నేను ఒక ఆల్ఫా బీటా తీసేస్తానండి. అంటే పైన ఇచ్చినటువంటి ఎక్స్ప్రెషన్ మొత్తం కూడా నేను ఇలా రాసుకున్నాను, ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ 21/4. మళ్ళీ దీనికే ఈక్వల్ అండి. ఇప్పుడు నాకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ -5/2 తెలుసు, ఇక్కడ రాస్తాను -5/2 పవర్ 2 మైనస్ ఆల్ఫా బీటా వాల్యూ ఎంత అంటే k/2 మనకి ఐడియా ఉందండి. ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 21/4. నౌ -5 పవర్ 2 25, 2 పవర్ 2 4 అండి. అంటే ఇక్కడ మనకి వాల్యూ ఏమవుద్దంటే 25/4 మైనస్ k/2 ఈజ్ ఈక్వల్ 21/4 అండి. సో ఎప్పుడైతే మనకి ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి k/2 అటు తీసుకువెళ్దాం, అప్పుడు 25/4 మైనస్ 21/4 ఈజ్ ఈక్వల్ k/2 అవుద్ది. మరి 25లో 21 పోతే 4/4 అండి 1 అవుద్ది. సో ఎప్పుడైతే మనకి k/2 ఈజ్ ఈక్వల్ 1 అంటున్నాడో దెన్ హౌ మచ్ ఈజ్ ద k వాల్యూ సార్? k వాల్యూ అనేది ఇక్కడ మనకి సింపుల్గా k/2 ఈజ్ ఈక్వల్ 1 అంటే k వాల్యూ మనం ఇక్కడ సమాధానం 2 అనేది సమాధానంగా ఎంచుకోవచ్చండి. సో ఈ యొక్క ప్రశ్నకి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే k ఈజ్ ఈక్వల్ 2 అవుతుందండి, థర్డ్ ఆప్షన్లో ఉంది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. 9వ ప్రశ్న, విచ్ నెంబర్ షుడ్ బి యాడెడ్ టు 2x power 3 minus 3x square plus x so that when the resulting polynomial is divided by x minus 2 the remainder is 3 అంట అండి. సో ఇప్పుడు దీన్ని x minus 2తో డివిజిబుల్ చేస్తే రిమైండర్ 3 అంట. ఎప్పుడంటే దానికి ఎంత నెంబర్ యాడ్ చేసినప్పుడు అవుతుందో చెప్పమంటున్నాడండి. రైట్, ఇప్పుడు చూద్దాం. సింపుల్గా మనకి పాలినామియల్ ఎంత ఇచ్చాడంటే p of x ఇచ్చాడండి, p of x. సో p of x ఈజ్ ఈక్వల్ ఎంత ఇచ్చాడంటే 2x power 3 మైనస్ 3x స్క్వేర్ ప్లస్ x అన్నాడు. ఇక్కడ నేను సమ్ కాన్స్టెంట్ నెంబర్ యాడ్ చేసినప్పుడు అది -2తో x -2తో డివిజిబుల్ అయితే 3 రిమైండర్. ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే సమ్ k అనే ఒక నెంబర్ని యాడ్ చేస్తానండి. అయితే ఇది x -2తో డివిజిబుల్ అయితే రిమైండర్ 3 అంటున్నాడంటే సో సింపుల్గా x - 3 ఈజ్ ఈక్వల్ 0 దెన్ x ఈజ్ ఈక్వల్ 3. అప్పుడు రిమైండర్ నాకు ఏమవుతుందంటే దెన్ ద రిమైండర్ విల్ బి p of 3 ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో ఇక్కడ x -2 కదా, సో x -2 అంటే x వాల్యూ 2 అండి. ఇక్కడ చూడండి, సో x - 2 ఈజ్ ఈక్వల్ 0 దెన్ x ఈజ్ ఈక్వల్ 2 అంటున్నాడు కనుక ఇక్కడ మనకి రిమైండర్ అనేది p of 2 ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందంటే 3 వస్తుంది. మరి ఇప్పుడు p of 2 ఈజ్ ఈక్వల్ 3 అంటే ఈ ఈక్వేషన్లో x ప్లేస్లో 2 రాద్దామండి. అప్పుడు ఏమవుద్ది 2 × 2 పవర్ 3 మైనస్ 3 × 2 పవర్ 2 ప్లస్ 2 ప్లస్ k ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 3 అండి.
ఇప్పుడు ఆ నెంబర్ ఎంత అడిషన్ చేసామో ఆ నెంబర్ కనుక్కుంటున్నాం. నా 2 power 3 8 అండి, 8 2 జా 16, 2 square 4, 4 3 జా 12 ప్లస్ 2 ప్లస్ k ఈజ్ ఈక్వల్ 3 అండి. అప్పుడు 16లో 12 పోతే 4, 4 ప్లస్ 2 6 అండి. సో 6 ప్లస్ k ఈజ్ ఈక్వల్ టు 3 అవుద్ది. దెన్ k ఈజ్ ఈక్వల్ ఎంత అంటే సో ప్లస్ 6 అటు పోయినప్పుడు -6 కనుక సో 3 - 6 -3 అండి. వాట్ ఈస్ ద వాల్యూ షుడ్ బి యాడెడ్ సార్? -3. అంటే ఇక్కడ మనం k యాడ్ చేసాం, k వాల్యూ -3 వచ్చింది కనుక ఎంత నెంబర్ యాడ్ చేసినప్పుడు x - 2తో డివిజిబుల్ చేస్తే 3 రిమైండర్ అంటే -3 షుడ్ బి యాడెడ్ అని మనం ఇక్కడ తీసుకోవచ్చు అండి. రైట్, నేను మరొక ప్రశ్న చెప్తా. ఇప్పుడు ఆల్జీబ్రాలో మరొక ప్రశ్న చూద్దామండి. రైట్, ఇక్కడ చూడండి, p(x) అనేది 4x పవర్ 3 ప్లస్ 6x మైనస్ 8x² -2 బహుపదికి క్రింది ప్రవచనాల్లో సత్యమైనవి ఏవి చెప్పమంటున్నాడండి. రైట్, ఫస్ట్ ఏమన్నాడు? సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ p(x) ఈజ్ 2 అంట. సో సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈజ్ ఈక్వల్ ఏమవ్వాలంటే 2 అవ్వాలి. మరి ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా అన్నప్పుడు మనకి ఇక్కడ -b/a అవుతుందండి, -b/a. మరి -b అంటే b అంటే x² యొక్క కోఎఫిషియంట్ -8, a అంటే ఇక్కడ 4 ఉందండి. రైట్, ఇప్పుడు మనం చూద్దాం, -(-8/4) ఈజ్ ఈక్వల్ ఏమవుద్దంటే 2 అవుద్ది. అంటే మనకి ఇచ్చినటువంటి సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ p(x) ఈజ్ 2 అనేది అంటే p(x) బహుపది శూన్యాల మొత్తం 2 అవుతుంది అంటున్నాడు. అది డెఫినెట్గా ట్రూ అని మనం చెప్పొచ్చండి. ఆ యొక్క స్టేట్మెంట్ అనేది ట్రూ అండి. రైట్, ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ ద పెయిర్ వైజ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ p(x) ఈజ్ 3/2 అంటున్నాడు. రైట్, ఇప్పుడు ఇదంటే ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏమవుద్దంటే c/a అవుద్దండి, c/a. మరి ఇప్పుడు c/a అంటే ఇక్కడ x యొక్క కోఎఫిషియంట్ c అవుతుంది, a అంటే x⁴ యొక్క కోఎఫిషియంట్ అండి. మరి c/a అంటే 6/4, 6/4ని 2 టైమ్స్ అండి, 3/2. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ ద పెయిర్ వైజ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద p(x) 3/2 అంటున్నాడు. డెఫినెట్గా నేను సో సెకండ్ వన్ కూడా ట్రూగా చెప్పవచ్చు. అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది, సెకండ్ స్టేట్మెంట్ కూడా ట్రూ అవుతుందండి. అంటే మనం ఇక్కడ పాలినామియల్స్ యొక్క బేసిక్స్ నేర్చుకోగలిగితే క్యూబిక్ పాలినామియల్లో సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్, product of the zeros of the polynomial, then sum of the pairwise product of the zeros of the polynomial గురించి మీరు నేర్చుకోగలిగితే చాలా ఈజీగా ఈ యొక్క ప్రశ్నకి సమాధానం గుర్తిస్తారండి. మరి థర్డ్ స్టేట్మెంట్ చూద్దాం, ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద జీరోస్ ఆఫ్ p(x) ఈజ్ -2 అంట. మరి ప్రొడక్ట్ అంటే ఆల్ఫా బీటా గామా అండి, సో -d/a. మరి -d/a అంటే సో మైనస్ ఇక్కడ d వాల్యూ -2 ఉంది కాబట్టి ఇది ఏమవుద్దంటే -(-2)/a అంటే 4 అండి. అది ఏమవుద్దంటే సో 2/4 అంటే 1/2. సో ఇక్కడ కూడా వాడు ఏమంటున్నాడంటే సో ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద జీరోస్ ఆఫ్ p(x) ఈజ్ -2 అంటున్నాడు. డెఫినెట్గా ఇది ఫాల్స్ అని చెప్పొచ్చండి. ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయింది, సెకండ్ స్టేట్మెంట్ ట్రూ అయింది, కానీ థర్డ్ వన్ ఫాల్స్ అవుతుంది. మరి ఇప్పుడు థర్డ్ వన్ ఫాల్స్ అవుతుందంటే సో సత్యం అంటే ఇక్కడ థర్డ్ ఫాల్స్ అండి. సో ఇక్కడ కూడా రైట్, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్లో కూడా 3 ఉంది, అది ఫాల్సే, ఇది ఫాల్సే. కనుక ఏది సత్యం అంటే 1 to 4 అనేది సరైన సమాధానంగా ఎంచుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ p(x) ఈజ్ 1 అంట అండి. మరి వన్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ p(x) 1 అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్లో నేను 1 రాశాను అనుకోండి, ఇక్కడ 10 ఇక్కడ 10 అవుద్ది. సో డెఫినెట్గా 1 అనేది వన్ ఆఫ్ ద జీరో అవ్వడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే, ఫోర్త్ స్టేట్మెంట్ కరెక్టే. కనుక సో 1 to 4 అనేది సరైన సమాధానంగా ఆప్షన్ 2లో మనకి ఇవ్వబడిందండి. సో ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్లో సో ఆల్జీబ్రా అనే టాపిక్లో ఇచ్చినప్పుడు మనం సమాధానాలు గుర్తించాలి. ఒకసారి చూడండి, రిగార్డింగ్ పాలినామియల్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ అండి. సో ఇప్పుడు నేను చెప్తున్న ప్రశ్నలు అన్నీ కూడా FBO ఎగ్జామ్, FRO ఎగ్జామ్, FSO ఎగ్జామినేషన్లో ఆల్జీబ్రా పార్ట్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలండి. ఫస్ట్ స్టేట్మెంట్, డిగ్రీ ఆఫ్ ద పాలినామియల్ ఈజ్ √2 అంట. సో ఎప్పుడు కూడా x యొక్క హైయెస్ట్ పవర్ 2 అండి, కానీ అక్కడ √2 అంటున్నాడు కనుక దిస్ ఈజ్ డెఫినెట్లీ ఫాల్స్. ఎందుకంటే దీని యొక్క డిగ్రీ ఏమవుద్ది అంటే x యొక్క పవర్ అవుద్దండి, హైయెస్ట్ పవర్ 2 అవుద్ది, కానీ అక్కడ √2 అంటున్నాడు కనుక దట్ ఈజ్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. నౌ డిగ్రీ ఆఫ్ ద కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0 అంట. ఎస్, కరెక్ట్ అండి. సో మనం p(x) అనేది సమ్ 6 తీసుకున్నాం అనుకోండి, వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ p(x) ఈజ్ ఈక్వల్ 6 into x⁻0. సో x యొక్క హైయెస్ట్ పవర్ని డిగ్రీ అంటాం కనుక ఒక కాన్స్టెంట్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎప్పుడు కూడా మనం 0గా తీసుకోవాలి. కనుక డెఫినెట్లీ దిస్ విల్ బి కరెక్ట్ స్టేట్మెంట్, ట్రూ అండి.
నా 1/x² ఈజ్ క్వాడ్రాటిక్ పాలినామియల్ అంటున్నాడు. ఎప్పుడు కూడా సో x⁻⁻2 అంటే పాజిటివ్ డిగ్రీ ఉండాలి, కానీ ఇక్కడ నెగిటివ్ ఉంటుందండి డిగ్రీ, అందువల్ల అది పాలినామియల్ అయ్యే అవకాశమే లేదు. నౌ సో ఇక్కడ కూడా అంతే అండి. సో x⁻3 - 2x², ఇక్కడ 1/5x అంటే వీ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ నెంబర్ x⁻−1. ఎప్పుడు కూడా x యొక్క పవర్స్ అనేది నెగిటివ్ సైన్తో ఉండకూడదు, అలా ఉంటే వాటిని పాలినామియల్స్గా తీసుకోం. ఇది క్యూబిక్ పాలినామియల్ అంటున్నాడు, రాంగ్, అసలు పాలినామియలే కాదండి. దెన్ వాట్ ఈస్ ద కరెక్ట్ స్టేట్మెంట్? డిగ్రీ ఆఫ్ ఏ కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ 0 అంటున్నాడు. ఓన్లీ 2 ఈజ్ ద కరెక్ట్ వన్. సో ఓన్లీ 2 అంటే ఇక్కడ సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం ఈ యొక్క వీడియో ద్వారా నేను మీకు సో పాలినామియల్స్లో ఉన్నటువంటి అదేవిధంగా క్వాడ్రాటిక్ ఈక్వేషన్, లీనియర్ ఈక్వేషన్స్లో ఉన్నటువంటి ప్రశ్నలకి నేను ఇక్కడ సమాధానం అనేది ఎంచుకొని సో తీసుకొని చెప్పడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, మీరు సో ఆల్జిబ్రా అనే టాపిక్ మీరు FBO ఎగ్జామ్, ABO ఎగ్జామ్, సో లేదు అంటే సో మనం అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎగ్జామ్, ఇటువంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఖచ్చితంగా మీరు ఈ యొక్క బీజగణితం ఆల్జిబ్రాలో ఎటువంటి సిలబస్ ఇచ్చాడో చూడండి. ఆ యొక్క సిలబస్ మొత్తాన్ని కూడా ఇక్కడ మీకు నేను హ్యాండిల్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీకు ఈ యొక్క జనవరి 20వ తారీఖు 9 గంటలకి మనకి FBO ఆర్ ABO ఆర్ FSO ఈ యొక్క సో క్లాస్ రూమ్ కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ అనేది మీకు దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్లో మీకు ఆ ఇన్స్టిట్యూషన్లో మీకు ప్రారంభమవుతుంది. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైనా సో తెలంగాణ విద్యార్థులకైతే సో మీకు తెలంగాణ విద్యార్థులకి 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ నాలెడ్జ్ అంటాడు, పేపర్ 2 జనరల్ మ్యాథమెటిక్స్. అదే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులైతే ప్రిలిమ్స్ ఒక పేపర్ ఉంటుంది, మెయిన్స్ 2 పేపర్స్ ఉంటాయి. టోటల్ సిలబస్ని మీకు కవర్ చేస్తూ ప్రతి ఆదివారం ఎగ్జామ్స్ ఇస్తూ మీకు ఇంటెన్సివ్ బ్యాచ్ అనేది జనవరి 20వ తారీఖు చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది, అక్కడ ప్రారంభిస్తున్నాం. సో దీనికి అడ్మిషన్ కోర్స్ ఫీ అనేది మీకు 18,000 రూపాయలు ఉంటుంది. సో ఈ యొక్క సంక్రాంతి సందర్భంగా మీకు 6,000 రూపీస్ డిస్కౌంట్ అనేది కూడా ఇస్తున్నాం. సో 6,000 పోను మీరు పే చేయాల్సిందల్లా సో 12,000 రూపాయలు మీరు పే చేయాలి. ఈ యొక్క ఆఫర్ అనేది ఈ యొక్క సో జనవరి 10th, అదేవిధంగా జనవరి 11th, సో అదేవిధంగా సో జనవరి 12th ఈ 3 days అనేది ఈ యొక్క 6,000 రూపాయలు డిస్కౌంట్తో 12,000 రూపాయలకి సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ యొక్క కోచింగ్, ఆఫ్లైన్ కోచింగ్ అనేది ఆఫర్లో అందజేస్తున్నాం కనుక వెంటనే మీరు అడ్మిషన్ పూర్తి చేసుకొని తరగతులు 20వ తారీఖు నుంచి మీరు ప్రారంభించుకోండి. అదేవిధంగా సో జనవరి 25వ తారీఖు నుంచి మీకు SI అండ్ పోలీస్ కానిస్టేబుల్ యొక్క నూతన బ్యాచ్లు కూడా ప్రారంభిస్తున్నామండి. సో కనుక ఇక్కడ మీరు చేయాల్సిందల్లా ఇక్కడ నేను నెంబర్ ఇస్తాను, ఆ యొక్క నెంబర్స్ ఏదైతే ఉందో మా యొక్క సో చైతన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ దిల్సుఖ్ నగర్ 7399886668 అడ్మిన్ నెంబర్ అండి. ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఫోన్పే, గూగుల్ పే ఇస్తారు. మీరు ఇంటి దగ్గర ఉన్నా కానీ అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేసుకొని జనవరి 20 FBO కోచింగ్, జనవరి 25 SI అండ్ కానిస్టేబుల్ కోచింగ్ యొక్క నూతన బ్యాచ్లు మీకు ప్రారంభిస్తున్నాను కనుక సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరొక కంటెంట్తో మరొక రోజు నేను మిమ్మల్ని మరలా కలుసుకుంటాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.